ఉత్తేజ్ గారు అండ్ సమీర్ గారు. పల్లెటూరులో పొద్దున్నే బండేసుకుని ఎందుకు వెళ్తున్నావు సమీర్? చాలా అర్జెంట్ కాబట్టి బండేసుకెళ్ళాను. పెళ్ళైతే అలా సరిగ్గా చేసుకుని లేదు, శోభనైనా చేసుకుని రానంటుంది. ఈ ఆరోగ్య పరిస్థితిలో నేనేం చేసుకోనరా? నీ దండం పెడతా, దీన్ని తీసుకెళ్ళిపోరా బాబు. ఉత్తేజ్ సమీర్లలో ఏ విషయంలో పోటీ పడితే ఖచ్చితంగా గెలుస్తాడు? అమ్మాయిల్ని పడేయడం విషయంలోనా, ఆంటీస్ ని పడేయడం విషయంలోనా? అమ్మాయిలకి ఆంటీలకి మధ్యలో వయసు లేదా? లేదు. వాళ్ళని పడేయచ్చు ఈజీగా. మీ ఆన్సర్స్ అవును అయినట్టయితే మీరు ఆ పక్క వాళ్ళని ఇలా ఇష్కాం అని ఒకసారి, కాదైతే ఒకసారి నడుము పట్టుకొని ఇలా తిప్పండి. మీ వయసు 50 దాటింది. అది లేదా? మీకు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు కాదు. సమీర్ ఛాన్స్. మీకు పెళ్లికి ముందు 5, పెళ్ళైన తర్వాత 6 అఫేర్లు ఉన్నాయి. ఎలాంటి సందర్భాల్లో కన్ను ఆర్పకుండా చూస్తాము? ఆయన పక్కింటి ఆవిడ ముగ్గేస్తున్నప్పుడు కన్ను ఆర్పకుండా చూస్తా. రాజీవ్ కనకర గారు టీవీలో వస్తున్నప్పుడు కళ్ళార్పకుండా చూస్తారు. మీ అన్నయ్యని చూడడంలో తప్పులేదమ్మా. వెంకీ సినిమా స్పూఫ్ చేద్దాం. ఉండాలా వెళ్ళాలి ఏమనుకుంటారు? నైట్ టైం ఎంత అయింది? పడవాడు ఆటలు రా. పాపం ఈ పిల్లని ఏడిపించావని పోలీసులు. లేచింది మహిళా లోకం, తరిలింది పురుష ప్రపంచం. లేచింది మహిళా. నీకు నృత్యం వచ్చా? ఏదో కొంచెం అలా. నీకు సాంగ్ కావాలి కదా, ఈయన పాడతాడు. చరణ కింకరులు గల్లు గల్లు మర, మాంబ పర్రి మర. యాంకర్ ని 4 సెటైర్లు వేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? మాస్ ఊరమ్మా కూర్చొని మాట్లాడుతున్నారు. మాట్లాడుకోవడం లేవు. ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీబడి, నేను రెడీ. అక్క ఎందుకు కొడుతున్నావు? చెప్పను బ్రదర్. మీ ఈటీవీలో